టీ న్యూస్ ఎఫెక్ట్ తో సర్కార్ దిగొచ్చింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతుల ఆందోళనతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. కుమ్మరిగూడెం రైతుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. రైతుకు దిక్కెవరు అంటూ రైతుల ఆవేదనపై టీ న్యూస్ గలమెత్తింది. నెల రోజుల పాటు వరుస కథనాలతో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం రైతుల పక్షాన నిలిచిన టీ న్యూస్ కు అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు. టీ న్యూస్ ఎఫెక్ట్ తో సర్కార్ దిగొచ్చింది. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలంలో రైతుల ఆందోళనలతో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించింది. కుమ్మరిగూడెం రైతుల కోసం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించాలని టీ న్యూస్ వరుస కథనాలు ప్రసారం చేసింది. రైతుకు దిక్కెవరు అంటూ రైతుల ఆవేదనపై టీ న్యూస్ గలమెత్తింది. నెల రోజుల పాటు వరుస కథనాలతో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు కోసం రైతుల పక్షాన నిలిచిన టీ న్యూస్ కు అన్నదాతలు ధన్యవాదాలు తెలిపారు. కుమ్మరిగూడెం తండాలో కొనుగోలు సెంటర్ ఓపెన్ చేయక 3 రోజుల క్రితము ఇల్లంద నుండి కుమ్మరిగూడెం రోడ్డుపై ధర్నా చేయడం జరిగింది. దీనికి అధికారులు స్పందించి ఈరోజు మాకు సెంటర్ ఓపెన్ చేయడం జరిగింది. ఇకనైనా మేలుకొని మాకు మిల్లు అలాట్మెంట్ కానివ్వండి, కాంటాలు కానివ్వండి సకాలంలో చేయాలని కోరుతున్నాము. దీనికి సహకరించిన టీ న్యూస్కు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మాకు ఇంతకుముందే బాగా నిర్లక్ష్యం చేసిండ్రు. ఏ విషయానికైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. మాకు తక్షణమే స్పందించి డబ్బులు జమ చేసిన విషయంలో కానివ్వండి, ఇక్కడ మళ్ళీ మ్యాచర్ ఉందని తాలు ఉందని మిల్లర్లు తీసుకుంటలేరని చెప్పేసి మాకు కొరి పెట్టి 2-3 కిలోలు తీసుకోవడం జరుగుతుంది. సుమారుగా ఒక 20 రోజుల కాంచి గట్టిగా తిప్పలు పడుకుంటూ ఉన్నాం. ఇక వస్తుందా రేపు వస్తుందా మా పద్ధతి చూసి రాలేకపోయారు. అదే ఇక దారుణ రూపాయలు చేసినాక కూడా సరే ఇప్పుడు దాన్ని చూసి ప్రభుత్వం కొంచెం కదిలి వచ్చినట్టున్నది. సరే వచ్చింది సరే దాని విషయం కూడా మేము సంబరపడుతున్నాం. మరి వచ్చేటట్టుగా లారీలు కానీ బస్తాలు కానీ దానికి మాకు తొందరగా చేస్తే అదొక న్యాయం జరుగుతుందని మేము కోరుకుంటాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. రవికాంత్, ఎట్టకేలకు టీ న్యూస్ వరుస కథనాలతో వరంగల్ జిల్లా కుమ్మరిగూడెంలో ధాన్యం కొనుగోలు అయితే ప్రారంభమయ్యాయి. అంటే ఇప్పటికైనా అధికారులలో స్పందన వచ్చింది. రైతులు ఏమంటున్నారు? మొత్తానికి రైతులైతే ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు. అందులో మళ్ళీ ఒక 2-3 సందేహాలు అయితే స్పష్టంగా ఉన్నటువంటి రైతులు వ్యక్తం చేస్తున్న సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాం. కొనుగోలు సెంటర్ అయితే వచ్చింది కానీ ఆ కాంటాలకు సంబంధించే కావచ్చు, మరోవైపు మిల్లులను కేటాయించాల్సిన అంశంలో మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దన్నటువంటి అంశాలను ఎత్తి అక్కడ ఉన్నటువంటి రైతులు ఆవేదన రూపంలో తెలియజేస్తా ఉన్నారు. మొన్న ఇటీవల 2 రోజుల క్రితం మనం కూడా ఏదైతే వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం గ్రామానికి సంబంధించి అక్కడ రామోజీ తండా కుమ్మరిగూడెం ఇవంతా కూడా ఒకటే ప్రాంతంగా ఉంటుంది. 18 నుంచి 20,000 క్వింటాలకు సంబంధించిన ధాన్యం ఆ సెంటర్ కొంత ఉంటుంది. అది అంటే 18,000 నుంచి 20,000 క్వింటాలు రావడం అంటే చాలా పెద్ద సెంటర్ గా మనం భావించాల్సి ఉంటుంది. అయితే 2019 నుంచి కూడా ఏదైతే కుమ్మరిగూడెం సంబంధించి అక్కడ ధాన్యం కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేసేవాళ్ళు. కానీ ఈ సంవత్సరం ఎందుకు ఏర్పాటు చేయలేదు అన్నటువంటి అంశంలో అటు అధికారుల దగ్గర కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే వైపు కావచ్చు, ఎటువంటి స్పందన లేదు. అక్కడ ఒక సెంటర్ ఏర్పాటు చేస్తారన్నటువంటి అవగాహన లేని పరిస్థితి మనకు అనిపించింది. ఆ రైతాంగం అంతా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తారు. రోజుల క్రితం అక్కడ ధర్నాకు కూడా దిగిన సందర్భం మనకు అనిపిస్తుంది. మా ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి, లేకపోతే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కావచ్చు, అదేవిధంగా జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామన్నటువంటి ఒక ఆవేదన వాళ్ళ మాటల్లో కనిపిస్తుంది. ఎందుకంటే అకాల వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఒకవైపు 30 రోజుల నుంచి ఆ ధాన్యాన్ని ఆరబోస్తా ఉన్నాము. మళ్ళీ వాటి మీద తాత్పాలీలు కట్టి తప్పి ఇంటికి వెళ్తా ఉన్నాము. ఈ క్రమంలోనే ఆ ధాన్యానికి రక్షణ లేకుండా పోయింది. ఎవరైనా వచ్చి దొంగలు ఎత్తుకుపోతారన్నటువంటి ఒక భయాందోళనతో వాళ్ళు ఉన్న సందర్భం మా దాన్ని ప్రచారం చేసి అక్కడి నుంచి మనం ఫోన్ ఇచ్చాము. అక్కడి నుంచి వాళ్ళు ఆవేదనలు ఆ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా అందజేసిన తరుణంలో ప్రభుత్వం అయితే దిగి వచ్చిన సందర్భం మనకు కనిపిస్తా ఉంది. కథనానికి అక్కడ ఉన్నటువంటి రైతాంగం అంతా కూడా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ధన్యవాదాలు చెప్తా ఉన్నారు.
అదే సందర్భంలో మిల్లులకు సంబంధించి కావచ్చు, కాంట్రాలకు సంబంధించి కావచ్చు, ఇబ్బందులు పెట్టుకున్నటువంటి ఒక అంశం అయితే వాళ్ళ ద్వారా వ్యక్తమవుతా ఉన్న సందర్భం కనిపిస్తా ఉంది. మరోవైపు సరుకు విషయంలో కావచ్చు, ఇతర అంశాలకు సంబంధించి ఏ ఇబ్బందులు సృష్టి చేస్తూ త్వరితగతిన కొనుగోలు చేస్తూ వెళ్ళాలన్నటువంటి ఒక బాధ ఆలోచన వల్ల మాటలు కనిపిస్తా ఉంది. ఎందుకంటే నిన్న రోజులు అవుతా ఉంది, ఆ ధాన్యం అంతా కూడా ఇప్పటికే ఆరబోతున్న ఆ సందర్భం మ్యాక్స్ కూడా 17% వస్తా ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. త్వరితగతిన ఆ సెంటర్ సంబంధించి ఆ ధాన్యం అంతా రైట్ 1-2 రోజుల్లోనే వెళ్లే అవకాశం ఉంటుంది. లారీలు కావచ్చు, కూలీల కొరత కావచ్చు, సృష్టించొద్దన్నటువంటి అంశాన్ని అయితే రైట్. థ్యాంక్ యూ రవికాంత్.